దయగలిగినటువంటి మా యొక్క కన్న తండ్రి, మీ అపారమైన ప్రేమను బట్టి, కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఈ యొక్క నూతన దినమునందు నాయన మా బ్రతుకులను, మా జీవితాలను ప్రేమించి కళంకమైనటువంటి మా యొక్క జీవితాన్ని మళ్ళీ నాయన ఎలాంటి మచ్చ డాగులు ఏమైనా ఉన్నాయేమోనని సరిదిద్దుకుని సరి చేసుకుంటారని మరొక సంవత్సరాన్ని మాకు ఇచ్చారు నాయన. జాగ్రత్తగా బ్రతికే మహాభాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించేయండి. చేరువచ్చినటువంటి బిడ్డలందరూ పరిశీలించుకొని, మాట్లాడుతున్నటువంటి నేను కూడా పరిశీలించుకొని, మీ ప్రియకుమారుని యొక్క రాకడ కొరకు సిద్ధపాటు కలిగేటటువంటి మంచి బిడ్డలుగా మేము అందరం ఉండలాగా ప్రదయించేయండి. మా ఆత్మలను రక్షించేటటువంటి శక్తిగల వాక్యంలోనికి వెళుచుండగా మా మనోనేత్రాలకు ఉన్నటువంటి గురుటితనాన్ని తీసివేసుకుని, మా యొక్క జ్ఞానేంద్రియాలను జాగ్రత్తగా మీ వాక్యమును పరిశీలన చేసుకుని బ్రతుకును దిద్దుకునే మహాభాగ్యాన్ని అందరికీ ప్రసాదింపచేయమని, మాట్లాడుతున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదింపచేయండి. వింటున్నటువంటి బిడ్డలు ఎక్కడున్నప్పటికీ కూడా మీ సన్నిధి కాంతుల బిడ్డల చుట్టూ ఉండేలాగా ప్రదయించేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున యొక్క ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చేరొచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ క్రీస్తు పేర మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాను. భూమి మీద ఈ ఆరని నేల మీద మనుషులు ఎంతోమంది ఉన్నారు. ఉన్నటువంటి యొక్క మనుషులు ఇప్పుడున్నటువంటి పరిస్థితులను గమనించి సంవత్సరం పైబడే కొద్దీ ఈ యొక్క అవయవాలలో ఏదైనా ప్రాబ్లం ఉందేమోనని ఎప్పటికప్పుడు టెస్టులు చేసుకుంటూ ఉంటున్నారు. చేయించుకుని దానికి తగ్గ మెడిసిన్ వాడుకుంటూ ఉంటున్నారు. ఒకవేళ చేయించుకోకపోతే సడన్గా అజాగ్రత్త వల్ల నష్టపోయే ప్రమాదం ఉందని గమనించేశారు మనుషులు. అందుకే ఎప్పటికప్పుడు కొన్ని ఇన్సూరెన్సుల ద్వారా ప్యాకేజీలు తీసుకుని ప్రతి అవయవాన్ని పరిశీలించుకుంటున్నారు. హార్ట్ బీటింగ్ ఎలా ఉంది, ఊపిరితిత్తుల పరిస్థితి ఎలా ఉంది, కిడ్నీ ఫంక్షనింగ్ ఎలా ఉంది, లివర్ ఫంక్షనింగ్ ఎలా ఉంది, ప్రతిదీ అలా చూసుకుని ఆరోగ్యాన్ని భద్రపరుచుకుంటున్నారు. మంచిదే. అయితే ఇదే దేహంలో దేహాన్ని నడిపిస్తున్నటువంటి ఆత్మ ఒకటి ఉంది. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం అన్నటువంటి మాటను బట్టి ఆ ఆత్మ నడిపిస్తున్నటువంటి ఒక ఆత్మ కూడా కొన్ని రోగాలు ఉన్నాయి. అది ఎన్నో రోగాలు ఉన్నాయి, కానీ వాటిలో ఒక భయంకరమైనటువంటి రోగమే ప్రమాదకరమైనటువంటి కొరుకుడు పుండు. బాగా ఆలోచించాలి. ఈ 2024 ముగించుకుని 2025లోనికి వెళుతున్నటువంటి మనకి శరీర సంబంధమైనటువంటి రోగాలకి జాగ్రత్తలు తీసుకున్నటువంటి మనం ఆత్మ సంబంధమైనటువంటి రోగాలు కూడా బైబిల్ ప్రకారంగా ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒక భయంకరమైనటువంటి రోగమే కొరుకుడు పుండు. ఒకవేళ ఈ పుండు మనలో ఉందేమో, నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి మనము ఈ రోజే ఆ పుండుకి మందు వేయకపోతే ఒక భయంకరమైనటువంటి ప్రాకే పుండుగా చివరికి నిన్ను నరకానికి తీసుకెళ్లేంత భయంకరమైనటువంటి స్థితిలోనికి ఈ పుండు కనిపిస్తోంది. అది అసలు కొరుకుడు పుండు అంటే ఏంటి? ఆ పుండును మనం తెలుసుకోకపోతే ఏమవుతుంది, తెలుసుకుని జాగ్రత్త తీసుకోకపోతే ఏమవుతుంది అన్నది మనము చాలా జాగ్రత్తగా మనం వినాలి. ప్రియమైన దేవుని వాళ్ళ ప్రమాదకరమైన కొరుకుడు పుండు ఏంటంటే, పుండు చాలా ప్రమాదకరమైనటువంటి కొరుకుడు పుండు అంట. చూద్దాం బైబిల్లోనికి వెళ్ళి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఈ భూమి మీద మనుషులకైనా జంతువులకైనా ఎన్నో పుండ్లు అవుతూ ఉంటాయి. గమనించారు లేదు? మనుషులకి అప్పుడప్పుడు పుండ్లు అవుతూ ఉంటాయి శరీరం పైన. అలాగే జంతువులు కూడా పుండ్లు అవుతూ ఉంటాయి, తర్వాత తగ్గుతూ ఉంటాయి. అవి మెడిసిన్ బట్టి, కాలానుగుణాన్ని బట్టి. అయితే అప్పుడప్పుడు కడుపులో కూడా పుండ్లు అవుతూ ఉంటాయి. గమనించారు లేదు? కడుపులో పుండయిందంట అంటూ ఉంటారు. గమనించారా? పుండు ఉందంట. అలాగే నోట్లో కూడా పుండ్లు అవుతుంటాయి. గమనించారా?
పూత పుండ్లు, నోటి పూత కదండి, నోట్లో కూడా పుండ్లు అవుతుంది. ఈ విధంగా ఆలోచన చేస్తే శరీరంలో ఏ భాగంలోనైనా కూడా పుండ్లు అవుతూ ఉంటాయి, ఎక్కడైనా కానీ గమనించాలి. అందులో కొరుకుడు పుండు ఒకటి, ఈ పుండు ఒకసారి వచ్చిందంటే అది విస్తరిస్తూ ఉంటుంది, పాకుతూ ఉంటుంది. పుండు ప్రభావం అది. దాన్ని మనము ఇమీడియట్గా దాన్ని కట్ చేయాలి, ఆ పుండును పెరగనివ్వకూడదు, ఆఫ్ చేయాలి, లేకపోతే నీకే నష్టం. బాగా ఆలోచించాలి. బైబిల్లో కూడా దేహ సంబంధమైన కొరుకుడు పుండ్ల గురించి రాయబడి ఉంది, ఆత్మ సంబంధమైన కొరుకుడు పుండ్ల గురించి కూడా రాయబడి ఉంది. ముందుగా దేహ సంబంధమైన కొరుకుడు పుండు గురించి బైబిల్ ఏం చెప్పింది చూద్దాం. ఆ తర్వాత ఆత్మ సంబంధమైనటువంటి కొరుకుడు పుండ్ల గురించి చూద్దాం. ఆలోచిద్దాం, చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. లేవియా కాండము 13వ అధ్యాయము, లేవియా కాండము 13వ అధ్యాయము 51వ వచనాన్ని చదువుకుందాం. లేవియా కాండము 13వ అధ్యాయము 51వ వచనం. అప్పుడు ఆ వస్త్రమందు అనగా పడుగునందే గాని, పేక ఎందే గాని, తోలునందే గాని, తోలుతో చేసిన వస్తువునందే గాని ఆ పొడ వ్యాపించిన ఎడల అది కొరుకుడు కుష్టము. ఏంటంటే అది కొరుకుడు కుష్టము, అది కొరుకుడు కుండ అంటది. అది అపవిత్రం అని అన్నాడు. చూడండి బాగా గమనించాలి. అది కొరుకుడు కుష్టము. దానిని అపవిత్రం అంటే దాన్ని వెంటనే పసిగట్టాలి, ఐడెంటిఫై చేసి ఆ కొరుకుడు కుష్టాన్ని మనం ఇమీడియట్ గా తీసేయాలి, లేకపోతే నీకు ప్రమాదం. అది వస్త్రం మీద ఉందా, లేకపోతే జంతువులతో చేయబడిన తోలు మీద ఉందా, ఎక్కడున్నప్పటికీ కూడా అది అపవిత్రమో వెంటనే దానిని దూరంగా పెట్టండి అంటున్నాడు ఈ వచనాన్ని బట్టి. అదేంటంటే అది కొరుకుడు కుష్టము, కొరుకుడు కుష్టం. 52వ వచనాన్ని కూడా చదువుకున్నాం. కావున అతడు ఆ పొడ దేనిలో ఉన్నదో ఆ వస్త్రమును నారతోనేమి వెంట్రుకలతోనేమి చేసిన పడుగును, పేకను, తోలుతో చేసిన ప్రతి వస్తువును అగ్నితో కాల్చవలెను. అది కొరుకుడు కుష్టము, అగ్నితో దాన్ని కాల్చివేయవలెను. ఏమండి, ఒకవేళ వస్త్రాల మీద ఉందా, లేకపోతే పదార్థాల మీద ఏమైనా ఉందా ఆ కొరుకుడు కుష్టము? ఆ వస్త్రము నారతోనేమి, వెంట్రుకలతోనేమి, ఏమండి, తోలుతో చేసిన ప్రతి వస్తువును ఇమీడియట్ గా దాని మీద ఆ కొరుకుడు కుష్టం మీకు కనిపిస్తే ఏం చేయాలంటే అప్పుడు ఇమీడియట్ గా దాన్ని అగ్నితో కాల్చేయవలెను. అది కొరుకుడు కుష్టము, అగ్నితో దాన్ని కాల్చవలెను అని ఉంది. చూడండి పై వచనంలోనేమో అది అపవిత్రము, దాన్ని ఇమీడియట్ గా మీరు ఐడెంటిఫై చేయాలి, లేకపోతే చాలా ప్రాబ్లంలో పడతారు. అది కొరుకుడు కష్టం, అది కొరుకుతూ ఉంటుంది. అది కింద వచనంలోకి వచ్చేసరికి దాన్ని ఇమీడియట్ గా కాల్ చేయాలంట, దాన్ని వదిలేయడానికి ఉంటుంది. అంటే బట్టల మీద ఉన్నా కానీ ఏమంటే అది తోలుతో చేయబడ్డా, వెంట్రుకలతో చేయబడ్డా, నారతో చేయబడ్డా, అసలు వాటిని కూడా తగలబెట్టేమంటున్నాడు. పోయినాయి బట్టలు, అంత డేంజర్గా ఉంది. ఏంటది కొరుకుడు కుష్టము, అది కొరుకుతూ ఉంటది. 57వ వచనం, 57వ వచనాన్ని కూడా చదువుకున్నాం. అటు తర్వాత అది ఆ వస్త్రం అందే గాని, పడుగునందే గాని, పేక ఎందే గాని, తోలుతో చేసిన దేని ఎందే గాని కనబడిన ఎడల అది కొరుకుడు కుష్టము, అది కొరుకుడు కుష్టము. ఆ పొడ దేనిలో ఉన్నదో దానిని అగ్నితో కాల్చివేయవలెను. బాగా గమనించాలి. వస్త్రం పోయినా పర్లేదు, తోలు పోయినా పర్లేదు, అగ్నితో దాన్ని ఏమంటే అగ్నిలో వేల్చి కాల్చేయండి. అది కొరుకుడు కుష్టము, అది కొరుకుడు కుష్టం అంట. అంటే ఒకవేళ మనిషి దేహం మీద కనపడినా ఆ మనిషిని ఏమంటే వస్త్రాల మీద ఉంటేనేమో వస్త్రాలు కాల్చేయమంటున్నాడు. ఒకవేళ ఆ పొడ మనిషి మీదకే వస్తే, ఆ కొరుకుడు కుష్టము మనిషి మీదకే వస్తే, మనిషికే వస్తే ఆ మనిషిని ఊరు చివర పెట్టాలి. బైబిల్ ప్రకారంగా కూడా వస్త్రాలను అయితే కాల్చేయమంటున్నాడు, దేహం మీద అది అపవిత్రం అంటున్నాడు, ఐడెంటిఫై చేయమంటున్నాడు. అది ఒకవేళ మనిషికే వస్తే మాత్రం ఈ కొరుకుడు కుష్టాన్ని ఏమండి ఆ మనిషిని ఊరు బయట పెట్టాలి. బైబిల్ ప్రకారంగా కొరుకుడు కుష్టం అంటే ఇది కొరుకుడు కుష్టం, ప్రమాదకరమైన కొరుకుడు కుష్టం ఇది. ఏమండి
ఊరు బయట పెట్టాలా అన్నది లేదనేది మనం గమనించగలిగితే ఏమండి, కొరుకుడు కుష్ఠవ్యాధి అండి కదండి. రైట్. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో యేసు ప్రభుల వారితో ఒక కుష్ఠు రోగి మాట్లాడతాడు చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 2వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 2వ వచనం. ఇదిగో కుష్ఠరోగి అంటే ఆ కొరుకుడు కుష్ఠం అంటే కుష్ఠరోగి వచ్చి ఆయనను మొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. ఏమర్థమవుతుందండి? ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవంటే ఎవరు ముట్టుకోరన్నమాట. ఈ కుష్ఠవ్యాధి వచ్చినటువంటి వాళ్ళని గమనించారు లేదు? ఈ కొరుకుడు కుష్ఠం వచ్చినటువంటి వారిని ఎవరు ముట్టుకోరన్నమాట. అప్పుడు అంటున్నాడు, నీకిష్టమైతే నన్ను బాగు చేస్తావా? నమ్మకం ఉంటేనే నన్ను ముట్టుకో. ప్రభువు వారిని అంటున్నాడండి ఆ కుష్ఠరోగి, నమ్మకం ఉంటేనే ముట్టుకో, లేకపోతే నాది నీకొచ్చే ప్రమాదం ఉంది ప్రభువా అని వెనక్కి జరుగుతున్నాడు. అర్థమైందో లేదో మీకు? ప్రభువుల వారికి దూరంగా జరుగుతున్నాడు. నీకు ఇష్టమైతేనే ముట్టుకో. ఎందుకంటే అది ఒక వైరస్, అది ఒక వైరస్. ఎందుకంటే అది కొరుకుడు కుష్ఠం, అది కొరుకుతుంది, వైరస్ లాంటిది. అది అర్థమవుతుందో లేదు? అది ఒక వైరస్, అది కొరుకుడు కుష్ఠము అని అంటున్నాడు. ఏమండి, ఆ కొరుకుడు కుష్ఠాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. అప్పుడప్పుడు స్టమక్ లో ఏదైనా కొరుకుడు పుండ్లు వచ్చినాయి అనుకోండి, స్టమక్ లో కొన్ని లక్షణాలు బయటకు కనపడుతూ ఉంటాయి. అంటే ఫుడ్ తీసుకోలేము మనం, ఆకలి మందగిస్తూ ఉంటది, అల్సర్ లాంటి స్వభావం వస్తూ ఉంటది, హ్యాపీగా ప్రశాంతంగా పడుకోలేవు, మోషన్ సరిగా అవ్వదు, కడుపులో పుండ్లు ఉంటాయి, అంతే కదా. ఈ లక్షణాలు కొరుకుడు పుండ్లు ఉండడానికి కొన్ని లక్షణాలు, స్టమక్ లో ఏమైనా కొరుకుడు పుండ్లు ఉంటే ఇలాంటి లక్షణాలు మనకి బయటకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే నోట్లో ఏమైనా కొరుకుడు పుండ్లు ఉన్నాయనుకో, దాని లక్షణాలు కనపడుతూ ఉంటాయి. నోరంతా రెడ్డిష్ అయిపోతూ ఉంటది, ఏది తినలేము, మంట పట్టలేము, ఏమంటే ఏది తాగలేము కదా. ఇవన్నీ దాని లక్షణాలు. నోట్లో ఏదైనా పుండ్లు వస్తే దాని లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి, స్టమక్ లో ఏదైనా పుండ్లు వస్తే దాని లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి, బాడీలో ఎక్కడైనా కానీ పుండ్లు వస్తాయి. ఏమంటే చెవిలో కూడా పుండ్లు వస్తూ ఉంటాయి అప్పుడు ఒక భయంకరమైనటువంటి చెవి పోటు వచ్చేస్తూ ఉంటది. అది ముక్కు వరకు ఏమండి నసలకి ఎక్కుతూ ఉంటది చూసారండి. అంటే ప్రతి పుండుకు కొన్ని లక్షణాలు ఉన్నాయా లేదా? ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఈ కొరుకుడు కుష్ఠం అనేది చాలా డేంజర్గా ఉంది కదండి, చాలా డేంజర్గా ఉంది. అంటే శరీర సంబంధమైన, దేహ సంబంధమైన కొరుకుడు పుండ్లు ఉన్నాయి. వాటికి ఇప్పుడు మెడిసిన్ కూడా వచ్చేసినాయి. రైట్. ఇది ఒకటి మనకు అర్థమైతే, ఇప్పుడు ప్రమాదకరమైనటువంటి కొరుకుడు పుండు ఒకటి ఉంది, అది ఆత్మ సంబంధమైన కొరుకుడు పుండ్లు. ఇప్పుడు వరకు మనం కొన్ని శరీర సంబంధమైన కొరుకుడు పుండ్లు చూసాం. ఇప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి కొరుకుడు పుండ్లు చూద్దాం. బైబిల్లోనికి వెళ్ళి రాసుకోండి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక పౌలు గారు, తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక పౌలు గారు, ప్రమాదకరమైనటువంటి కొరుకుడు పుండు. తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. ఏమంటే 17వ వచనం, కొరుకు పుండు పాకినట్టు. ఏముందండి అక్కడ? కొరుకు పుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకును. క్రొత్త నిబంధనలకు వచ్చేసరికి తిమోతి గారికి రాస్తున్నాడు లేక, కొరుకుడు పుండ్లు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకుతాయి అంటే కొరుకుడు పుండ్లు ఉన్నాయా ఏంటి? ఎలా అర్థం చేసుకోవాలి ఈ కొరుకుడు పుండ్లు? ఈ కొరుకుడు పుండ్ల వల్ల ప్రమాదం ఏంటి? అసలు ఈ కొరుకుడు పుండు మనల్ని ఏం చేస్తుంది? ఇవన్నీ మనకు అర్థం కావాలి. ఇప్పుడు మన బైబిల్ ప్రకారంగా ఆత్మ సంబంధమైనటువంటి కొరుకుడు పుండ్లు ఉన్నాయంటే ఉన్నాయి. అది తిమోతి గారికి పౌలు గారు రాస్తున్నారు. కొరుకుడు పుండ్లు పాకినట్లు వారి మాటలు ప్రాకును. అంటే కొరుకుడు పుండు నీలో ఉంది అనటానికి గుర్తేంటో తెలుసా? మాటలను బట్టి నీలో పుండు ఉందో లేదో చెప్పేయచ్చంట. మాటలు ప్రాకును అన్నది చూడండి. ఏమంటే కొరుకుడు పుండు వచ్చింది ఇతనికి అని మనం ఎలా చెప్పగలం అంటే మాటలను బట్టి చెప్పేయచ్చంట.
ఇతనికి పుండు ఉంది, కొరుకుడు పుండు ఉంది ఆయన, చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఒక వైరస్. ఎలాంటి వైరస్ అంటే అక్కడ పాత నిబంధనలు చెప్పాడు. ఇగో అది బట్టల మీద వచ్చినా కానీ, పదార్థాల మీద వచ్చినా కానీ దాన్ని ఇమీడియట్ గా కాల్చేయాలని. అవన్నీ మనకెందుకు చెప్తున్నాడంటే అది చాలా డేంజర్ అని, అది ప్రాకుద్దని. కాల్చేయమన్నాడంటే అక్కడితోనే నాశనం అంతం చేయాలి దాన్ని. అది చాలా ఎలబరేట్ అయిపోతుంది, పెరుగుద్ది, అది పక్కవాడికి కూడా పాకుద్ది. కొరుకుడు పుండు పాకినట్టు పాకుద్ది. కనుక కొరుకుడు పుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకును. అంటే నీలో కొరుకుడు పుండు ఉంది అనటానికి గుర్తు ఏంటంటే మాటలను బట్టి నీలో పుండు ఉందో చెప్పేయచ్చంట. ఏ పుండు అది? కొరుకుడు పుండు. అది నేను కొరుకుతూనే ఉంటది, పాకుతూనే ఉంటది. అది తగ్గేది కాదు. చూద్దాం మరొక మంచి మాట చూద్దాం. అపోస్తల కార్యములు మాటలను బట్టి పుండు ఉందో లేదో చెప్పేయచ్చంట. మన మాటలు ఎలా ఉన్నాయి మరి చెక్ చేసుకోవాలి. మరి లేకపోతే పుండు ఉందంటే అర్థమైపోతుంది మనకి. ఇప్పుడు అపోస్తల కార్యములు 13వ అధ్యాయము. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం. బైబిల్ చాలా జాగ్రత్తగా చూడాలి. 13వ అధ్యాయము 45వ వచనం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 45వ వచనం. ఏమిటి? యూదులంట జన సమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించచ్చు అని ఉంది. చూడండి, ఏమండి బాగా చూడాలి. యూదుల్లో ఏమండి ఈ పుండంట యూదుల్లో వచ్చిందంటండి. ఫస్ట్ ఎవరిలో వచ్చిందంట? ఈ పుండు యూదుల్లో ఉందంట. వారు ఏం చేస్తారంటే, ఈ పుండు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ కొరుకుడు పుండు ఉంది లేదని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కొరుకుడు పుండు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఏమండి ఏముంది మీరు బాగా గమనించాలి. వాళ్ళు ఏం చేస్తారంటే జన సమూహములను చూచి, అంటే బర్నబా పౌలు సువార్త ప్రకటిస్తున్నారు అక్కడ. ఏమంటే బర్నబా గారు పౌలు గారు సువార్త ప్రకటించడానికి వెళ్ళారు. ఆ వెళ్ళినప్పుడు వారి మాటలకు వేల మంది తరలి వస్తున్నారంట. బర్నబా గారు పౌలు గారు సువార్త చేస్తుంటే వారి మాటలకు వేల మంది తరలి వస్తుంటే అక్కడ ఉన్నటువంటి యూదుల్లో పుట్టిందంట ఈ పుండు, ఈ కొరుకుడు పుండు. యూదుల్లో పుట్టి అంటున్నారంట. ఏం మాట్లాడుతున్నారు? ఇదిగో జన సమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించు. అంటే చెడు పుండు పుట్టిందండి. ఇప్పుడు వీళ్ళలో ఏ పుండు పుట్టింది? చెడు పుండు పుట్టింది. ఆ పుండు మత్సరము. ఆ పుండే మత్సరం అంటే పుండు అని అర్థం. ఏమండి? ఆ పుండే మత్సరము. ఈ పుండు వచ్చినటువంటి వాళ్ళు ఏం చేస్తారంట మత్సరముతో నిండుకొని, అంటే ఆ పుండు వచ్చినటువంటి వాళ్ళు మత్సరంతో నిండుకొని దూషించుచు అని ఉంది. చూడండి, ఏం చేస్తారంటే అండి దూషించుచు అని ఉంది. చూసారు లేదు? బాగా గమనించాలి. అంటే చెడు పుండు పుట్టింది, ఆ పుండే మత్సరం అయితే దూషించుచు పౌలు చెప్పిన మాటకు అడ్డము చెప్పిరి అని ఉంది. చూడండి, ఏముందండి అక్కడ? పౌలు గారు చెప్పినటువంటి మాటలకు ఏమండి అడ్డము చెప్పిరి. అర్థము కాదు అక్కడ, అడ్డము. ఏమండి అడ్డము చెప్పిరి అంటే మత్సరం అనే పుండు ఎవరిలోనైతే పుడితే వాడు దూషిస్తాడు అన్నమాట దైవజనులను. బాగా వినాలి మీరు. ఏమండి ఈ మత్సరం అనే పుండు ఎవరిలో అయితే ఉందో ఆ పుండు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తాడంటే ఎప్పుడు దూషిస్తూ ఉంటాడు. ఎవరు దూషిస్తాడు? ఆనాడు యూదులు పౌలు గారిని దూషించారు, ఈనాడు సేవకులను దూషిస్తూ ఉంటారు ఈ పుండు ఉన్నటువంటి వాడు. మీకు అర్థమైపోవాలి. కొరుకుడు పుండు ఉందని చాలా జాగ్రత్తగా ఉండాలి అని అర్థమైపోవాలి. అంటే మత్సరం అనే పుండు ఎవరిలో ఉందో వారి నోట వచ్చే ఫస్ట్ ఏది వచ్చింది? దూషణ మాటలు వస్తాయి. తిడుతూ ఉంటారు, దూషణ వస్తుంది. 2 అడ్డం వస్తారంటండి, అడ్డం చెప్తూ ఉంటారంట. అంటే ఆటంకపరుస్తారు అనమాట. అడ్డం అంటే ఆటంకపరుస్తారు. అంటే డైరెక్ట్ గా వచ్చి లైవ్ లోకి వచ్చే నేను ఆటంకపరచరు. అంటే వేరే ఇండైరెక్ట్ గా ఎవరి ద్వారానైనా కానీ వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి వాళ్ళు ఎక్కడ స్విచ్ నొక్కితే ఎక్కడ లైట్ వెలుగుతో వాళ్ళకి తెలుసు కదా. అట్లాంటి వాళ్ళు కొంతమందిని పట్టుకుని అడ్డము అంటే అడ్డుగిస్తూ ఉంటారు, ఆటంకపరుస్తూ ఉంటారు అనమాట. మీకు అర్థమైపోవాలి. వీళ్ళలో కొరుకుడు పుండు ఉందన్నమాట. చాలా డేంజర్ జోన్ లో ఉన్నారు వీళ్ళు. ఫస్ట్ దూషణ మాటలు వస్తాయి, 2 అడ్డగిస్తారు అంటే ఆటంకపరుస్తారు అనమాట. బాగా గమనించాలి. ఈ పుండు ఉన్నటువంటి వాళ్ళు, ఏ పుండు ఇది?
కొరుకుడు పుండు ఒకవేళ నీలో ఉందేమో చాలా జాగ్రత్త. ఆత్మ సంబంధమైన బ్రతుకులో ఒకవేళ నీలో కొరుకుడు పుండు గానీ క్యారెక్టర్ గానీ ఆ పుండు నీలో పుడితే నీ నోట ఎప్పుడు దూషణ మాటలే వస్తూ ఉంటాయి. ఎప్పుడు ఏమిటి సేవకులను దైవజనులను నువ్వు దూషించేటటువంటి కోణంలోనే ఉంటావు. బాగా గమనించాలి. సత్యం చెబుతుంటే అడ్డొచ్చి అసత్యాన్ని సత్యంగా చెబుతూ ఉంటారు వీళ్ళు. బాగా గమనించాలి. ఈ పుండు ఉన్నటువంటి వాళ్ళ యొక్క క్యారెక్టర్ ఏంటో తెలుసా? ఈ పుండు కొరుకుడు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే సత్యం ఒక పక్క వినిపిస్తున్నప్పటికీ కూడా సత్యానికి సపోర్ట్ చేయకుండా, సత్యానికి నిలబడిపోకుండా మరో పక్క అసత్యాన్ని చెబుతూ అసత్యాన్నే సత్యంగా చెబుతూ ఉంటారు అనమాట ఈ పుండు ఉన్నటువంటి వాడు. ఇది కొరుకుడు పుండు. బాగా అర్థం కావాలి మీరు. అసత్యాన్ని సత్యంగా చెబుతూ ఉంటారు. వాడు మత్సరం అనే పుండు పుట్టిందనమాట. మత్సరం అనే పుండు. వాడు సత్యం చెప్పలేడు, ఎప్పుడు అసత్యమే చెప్తాడు. ఈ అసత్యాన్ని సత్యము అని నమ్మిస్తూ ఉంటాడు ఈ పుండు ఉన్నటువంటి వాడు. అదే కొరుకుడు పుండు. ఇది ప్రాకుతూ ఉంటుంది అనమాట. కొరుకుడు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకుతూ ఉంటాయి. సత్యం ఒక పక్క వినిపిస్తున్నా కూడా సత్యానికి ఓటేయకుండా ఎన్నో సంవత్సరాల నుంచి సత్యం వినిపిస్తున్నా ఒక పక్క, మరో పక్క సత్యానికి సంబంధమైన మాటలు చెప్పకుండా అసత్యానికే డెవలప్ చేస్తూ అసత్యాన్నే నమ్మమని చెబుతూ మాటలు ఇలా పాకుతూ ఉన్నాయంటే మీకు బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే వీళ్ళకి పుండు వచ్చింది. ఏ పుండు అది? కొరుకుడు పుండు, మత్సరం అనే పుండు. ఈ పుండు వచ్చినటువంటి వాళ్ళు అనేక మందిని చెడగొడుతూ ఉంటారు. బాగా గమనించలేదు. ఈ పుండు ఉన్నటువంటి వాళ్ళు అనేక మందిని చెడగొడుతూ ఉంటారండి. వాళ్ళు మత్సరం అనే పుండు పుట్టిందని మీకు అర్థమైపోవాలి. ఏమంటే బైబిల్లో కూడా రోమిలకు రాసినటువంటి పత్రిక ఏమండి ఈ పుండు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి లక్షణం ఏంటి? దూషణ మాటలు. ఏమండి నెక్స్ట్ ఆటంకపరుస్తూ ఉంటారు. అంటే సత్యానికి. ఏమంటే ఆనాడు యూదులు అందరూ చూస్తూ ఉన్నారు. పౌలు గారి దగ్గరికి జనమందరూ వస్తున్నారు. పౌలు బర్నబారు సువార్త చేస్తుంటే జనమందరూ వస్తున్నారు, జనసమూహములు వస్తూ ఉంటే వాళ్ళు దూషణ మాటలతో ఆటంకపరుస్తూ ఉంటున్నారు. చూసారండి? సత్యాన్ని వినిపిస్తున్న సత్యం దగ్గరికి వెళ్ళకోకుండా అడ్డుపడేటటువంటి వాడే ఈ మత్సరం అనే పుండు, కొరుకుడు పుండు పుట్టినటువంటి వాడు సత్యం దగ్గరికి వెళ్ళలేవాడు. ఆటంకపరుస్తూ ఉంటారు, అడ్డుపరుస్తూ ఉంటారు, మనుషులు పంపుతూ ఉంటారు, మీరు అక్కడికి వెళ్ళొద్దు అని అంటూ ఉంటారు. ఇదే కొరుకుడు పుండు అంటే. కొరుకుడు పుండు స్వభావం అది. ఆటంకపరే స్వభావం కొరుకుడు పుండు స్వభావం. ఒకవేళ ఈ ఆత్మీయ జీవితంలో ఈ సంవత్సరం కడుపు ఈ పుండు దూషణ రేజ్ అవుతుంది. రెండు ఇలా ప్రాకుతూనే ఉంటది. అసత్యాన్ని సత్యమని నమ్మిస్తూ ఉంటాడు. అర్థమవుతుంది లేదు మీకు పాయింట్? బైబుల్ చెప్పేది ఒకటి. ఏమండి బైబుల్ చెప్పేది ఒకటి. అది బాప్తిస్మం గురించి కావచ్చు, పరలోకం గురించి కావచ్చు, నరకం గురించి కావచ్చు, ఏ విధంగానైనా కూడా బైబిల్ ఒక ఫార్ములా చెప్పింది. ఆ ఫార్ములాని పక్కన పెట్టి నీ ఓన్ గా నువ్వు క్రియేట్ చేస్తున్నావు అసత్యాన్ని. ఆ అసత్యాన్ని సత్యంగా చెబుతున్నావే, అయితే నీలో కొరుకుడు పుండు నీలో ఉందన్నమాట. మీకు ఐడెంటిఫై చేయలేక మీ ఇష్టం. అది దూషించే మాటలు వస్తూ ఉంటాయి. అంటే అసత్యాన్ని చెబుతూ కూడా మళ్ళీ దూషణ తిడుతూ ఉంటారు పైగా. బైబిల్ ఏమన్నా అలా చెప్పిందా? రోమిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం. రోమిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం. రోమిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చదువుకోండి. ఏమండి బైబిల్ ఏం చెప్పింది? 12:14 రోమిలకు రాసిన పత్రిక. మిమ్మును హింసించు వారిని దీవించుడు గాని శపింపవద్దు అని ఉంది బైబిల్లో. ఏమండి ఏముంది? దూషించే వారిని దీవించండి అని చెప్పింది క్రీస్తు బోధ. ఏంటి క్రీస్తు బోధ ఏం చెప్పింది? దూషించేటటువంటి వారిని దీవించండి అని. అంటే దూషించే లక్షణం ఎవరిది కాదు? క్రైస్తవుంది కాదు. క్రైస్తవుంది అసలు దూషించే లక్షణం క్రైస్తవుందే కాదు. ఎందుకంటే పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 2వ అధ్యాయము 23వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. ఆయన దూషింపబడియు ఏమిటి? బదులు దూషింపలేదని ఉంది. చూడండి ఎంత మంచి మాట.
ఆయన దూషింపబడి, ప్రభుల వారు దూషింపబడి బదులు దూషించలేదు అన్నది చూడు. బదులు దూషించలేదు, అది క్రైస్తవుడు అంటే, అది క్రీస్తు అంటే. క్రీస్తు నేర్పినటువంటి బోధ ఏంటంటే బదులు దూషించలేదు. దూషణ మాటలు క్రైస్తవునికి తగదు. ఒకవేళ నువ్వు దూషిస్తున్నావు అంటే నీలో కొరుకుడు పుండు, మత్సరం అనే పుండు నీలో పుట్టిందని అర్థమైపోవాలి నీకు. మత్సరం అనే పుండు నీలో ఉందన్నమాట. మత్సరం అనే పుండు నీలో ఉందన్నమాట. అంటే ఈ మత్సరం అనే పుండు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇదిగో దూషణ మాటలు వస్తాయి, ఆటంకపరుస్తూ ఉంటారన్నమాట. డైరెక్ట్ గా రాదు, ఇండైరెక్ట్ గా ఆటంకపరుస్తూ ఉంటారు. ఇలాంటి క్యారెక్టర్ గల వాళ్ళందరూ కొరుకుడు పుండు, మత్సరం అనే పుండు గలటువంటి వాళ్ళు వీళ్ళంతా. బాగా గమనించాలి. ఏమండి, అసలు దూషణ అనేది మీరు బాగా గమనించాలి. అసత్యం చెబుతుంటే ఖండించాలి. మళ్ళీ ఏమంటే మీరు కూడా మరి గట్టిగానే చెప్తున్నారు కదండి అని అంటున్నారేమో, కాదంటలేదు. అయితే ఇక్కడ మీరు బాగా గమనించాలి. అసత్యం చెబుతుంటే ఖండించాలి, గద్దించాలి, కానీ దూషింపకూడదు. ఖండించమన్నాడు, గద్దించమన్నాడు, దూషించమనలేదే, ఎవరైనా మేమేం తిట్టలేదే, నోరేసుకుని మీదేమి పడలేదే. బైబిల్ ఏం చెప్పిందో అది చెప్తున్నాం. అది అసత్యాన్ని అసత్యాన్ని చెబుతుంటే ఖండించాలి, బైబిల్ చెప్పింది. అసత్యాన్ని చెబుతుంటే గద్దించమని బైబిల్ చెప్పింది. అందుకని దూషించొద్దు. కానీ నువ్వేం చేస్తున్నావు? అసత్యాన్ని, ఒకవేళ నువ్వు సత్యము చెబుతున్నా సత్యానికి సపోర్ట్ చేయకుండా, సత్యానికి సపోర్ట్ చేయకుండా అసత్యం చెబుతూ అసత్యానికే సపోర్ట్ చేస్తూ అదే నిజమని నమ్మించేటటువంటి వాడు కొరుకుడు పుండు రోగం అనే రోగం వచ్చింది. అది భయంకరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి రోగం. ఇది కొరుకుతూ ఉంటది, ఇది ప్రాకుతూ ఉంటది, అది ఆరదది. ఎన్ని తరాలైనా ఆరదది, వస్తూనే ఉంటుంది, కొరుకుతూనే ఉంటుంది, పాకుతూనే ఉంటుంది. ఎలా పాకుతుందంటే మాటల ద్వారా. ఏ మాటల ద్వారా అంటే దూషణ మాటల ద్వారా. ఏ మాటల ద్వారా అంటే ఇండైరెక్ట్ గా ఆటంకపరుస్తారు, అడ్డం చెప్తారు అనమాట, అడ్డకం చెప్తూ ఉంటారు. ఇలాంటి కొరుకుడు పుండు ఒకవేళ మనలో ఏమైనా ఉందేమో చెక్ చేసుకోవాలి ప్రతి సంఘస్థులు, ప్రతి దైవజనులు కూడా. కొరుకుడు పండు చాలా డేంజర్. అది కొరుకుడు కష్టం. అది దాన్ని ఇమిడియట్ గా కాల్చామన్నాడు పాత నిబంధనలో. అది ఒక అపవిత్రం అన్నాడు. అది పవిత్రమైనటువంటి క్యారెక్టర్ కాదంటే అది. ఏమండి, బాగా గమనించాలి. దూషిస్తున్నావా ఎవరినన్నా అయితే ఆ పుండు నీలో పుట్టిందని రాసుకోవచ్చు. సత్యము చెబుతున్నా అసత్యాన్ని చెబుతూ సత్యాన్ని అసత్యంగా మారుస్తూ ఇంకా నువ్వు మాటలు రేజ్ అయిపోతూ ఉంటాయి. చూసావు చాలా మందికి, ఎగిరెగిరి గంతులు వేస్తూ ఉంటారు అసత్యాన్ని సత్యంగా చెప్పడానికి. అదే దూషణ. నువ్వు ఎన్ని చెప్పినా కూడా నువ్వు చెప్పే ఫార్ములానే బైబిల్ ప్రకారంగా కరెక్ట్ కాదని అర్థమవుతుంటే ఎంత క్లియర్ గా, ఇంకా నువ్వు ఏమి నమ్మిద్దావు, ఎవరు నమ్మిద్దామని నీలో మత్సరం అనే పుండు వచ్చింది. కొరుకుడు పుండు స్వభావం నీలో జనరేట్ అయిపోయింది ఆల్రెడీ. బైబిల్ ఇది. మొట్టమొదటిగా దూషిస్తున్నావా ఎవరినన్నా అయితే నీలో ఆ పుండు పుట్టిందని అర్థమైపోవాలి. అమ్మో, ఇతనికి ఆ పుండు ఉంది, జాగ్రత్త. రెండవదిగా సత్యము చెబుతుంటే అడ్డంగా మాట్లాడుతున్నావా? ఒక పక్క సత్యం వినిపిస్తుంది నీకు, దానికి అడ్డంగా మాట్లాడుతున్నావా, ఎదురు చెబుతున్నావా, ఆటంకపరుస్తున్నావా? అయితే నీలో మత్సరం అనే పుండు పుట్టింది. మత్సరం అనే పుండు పుట్టింది అంటే నువ్వు సత్యం చెప్పలేవు. ఎందుకంటే అసత్యానికి నేర్చుకుని వచ్చావు కాబట్టి. నువ్వు అసత్యానికి ఒడుగులు వచ్చేటటువంటి నీవు సత్యము చెప్పలేక మత్సరం అనే పుండు పుట్టింది అనమాట. ఏమండి, మంచి చెబితే అది చిన్నవాడు చెప్పినా పెద్దవాడు చెప్పినా వినాల్సిందే. చిన్నవాడు చెప్పినా మంచి, పెద్దవాడు చెప్పినా మంచి. ఇక సత్యమును చిన్నవాడు చెప్పినా పెద్దవాడు చెప్పినా నువ్వు వినాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. అంటే నాకన్నా చిన్నవాడు కదా, అతను సత్యం చెప్తాడంటే దాన్ని నువ్వు ఓర్చుకోలేక నువ్వు ఆ సత్యాన్ని అసత్యంగా మారుస్తున్నావు అంటే నీలో ఒక పుండు పుట్టింది. ఏ పుండు అది? కొరుకుడు పుండు. బైబిల్ చెప్పింది కొరుకుడు పుండు. అది నిన్ను కొరుకుతూనే ఉంటది, అనేక మందిని కొరికిస్తుంది. అది ఆ విషయం తెలియదు పాపం వెళ్ళే వాళ్ళకి కూడా. అతను రోగం వచ్చింది, అతను భయంకరమైన పుండు పుట్టింది. ఇలాంటి పుండు పుట్టినటువంటి వాళ్ళు క్రైస్తవుల కోకోలలో ఉన్నారు. ఆనాడు తిమోతి గారికి వార్నింగ్ ఇచ్చి మరీ చెప్పాడు, జాగ్రత్త, కొరుకుడు పుండు ప్రాకినట్టు పాకుతున్నాయి సంఘంలో. సత్యానికి అడ్డం చెప్పని వారు ఎవరయ్యా అని అంటే మత్సరము లేనివాడు అని అర్థం. సత్యానికి ఎవరు అడ్డం చెప్పలేదు అనుకో, వాళ్ళు మత్సరము లేనటువంటి వాళ్ళని అర్థం. అడ్డం చెప్పేటటువంటి వాడు మత్సరం గల్లవాడని అర్థం.
అడ్డం చెప్పేవాడు, అడ్డు చెప్పేవాడు, సత్యం దగ్గరికి వెళ్ళనివ్వద్దని అనేక మంది పెద్దలను పంపించి అనేక మందికి ఆంక్షలు పెట్టేటటువంటి వాడు మత్సరం గలవాడే. సత్యానికి అడ్డుపడతావేంటి నువ్వు? నీలో కొరుకుడు పుండు ఉందయా? కాదని నువ్వు అనగలవా? బైబిల్ ప్రకారం ఆనాడు జనసమూహములు వస్తుంటే, సత్యాన్ని నమ్ముతుంటే పౌలు గారు, బర్నబా గారు చెప్పిన దానికి అడ్డం చెప్పారు వాళ్ళు. పైగా సత్యాన్ని దూషిస్తున్నారంట వాళ్ళు. సేమ్ ఈరోజు అదే పరిస్థితుల్లో లేదంటారా? ఏ పుండు ఉంది నీలో? ఈ నూతన సంవత్సరంలో పుండులు పెట్టుకుని తిరుగుతున్నారే, నాకు అర్థం కాదు. ఇప్పటికైనా ఈ కొరుకుడు పుండు తగ్గించుకోండి. బతుకులు బాగుంటాయి, జీవితాలు బాగుంటాయి, నిజాలవి, సత్యాలవి, బైబిల్ ఇది. మీ మేలు కోరి చెప్పేటటువంటి వాడు గాయములు రేపుననుంది బైబిల్లో. యాకోబు రాసినటువంటి పత్రిక. ఇప్పుడు ఈ పుండు ఉన్నటువంటి వాడు బాగా వినాలి మీరు. పుండు ఉన్నటువంటి వాడు ఏమంటే, కడుపులో పుండు ఉందానికి ఏం చేస్తారు? కడుపులో పుండు ఉంటే వాడు టైంకి అన్నం తినలేడు, డైజెషన్ సరిగా అవ్వదు. దాని లక్షణాలు అవి. నోట్లో పుండు ఉన్నటువంటి వాడు ఫుడ్ తీసుకోలేడు, ఏదైనా లిక్విడ్ కూడా తాగలేని పరిస్థితి, గుటక వేయలేని పరిస్థితి. చెవులో పుండు ఉన్నటువంటి వాడు ఆ పోటుతోనే సగం చచ్చిపోతూ ఉంటాడు. ఇవి లక్షణాలు. ఇప్పుడు కొరుకుడు పుండ్లు ఉన్నాయంట సంఘస్థుల్లో, విశ్వాసుల్లో, సేవకుల్లో కొరుకుడు పుండ్లు ఉన్నాయంట. ఈ కొరుకుడు పుండ్లు ఉన్నటువంటి వాళ్ళు ఎలా మాట్లాడతాడో బైబిల్ చెప్పిందండి. కొరుకుడు పుండు ఉందని ఊరిన పెట్టేయచ్చు. పుండు ఉందిరా నాయన, ఈ పుండు ఉన్నవాడు దూరంగా ఉండమని చెప్పింది బైబిల్. వీళ్ళకున్న లక్షణం ఇప్పుడు ఏందో బైబిల్లోకి వెళ్ళి చూద్దాం. యాకోబు రాసినటువంటి పత్రిక. బైబిల్లో అలాగూ ఉన్నదో లేదో అని పరిశీలించారంటే ఆ రోజు బెరయా సంఘస్థులు పరిశీలించారు కాబట్టి ధన్యులు అయ్యారు. మీరు ఆ పరిశీలన లేదు, మీకు బైబిల్ చూడరు మీరు, అందుకే మీరు ధన్యులు కాదు. ఏమంటారు మీరే గమనించుకోండి. యాకోబు రాసినటువంటి పత్రిక, యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం. ఏం చేస్తారు ఈ పొండున్నటువంటి వాళ్ళు? నిజంగా అంటే బైబిల్ ఏ తరానికైనా కూడా కొట్టినట్టు ఉంటుందండి, అతికినట్టు ఉంటుందండి బాబు. యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చాలా జాగ్రత్త చదవండి. ఈ పుండు ఉన్నటువంటి వాళ్ళు, ఏ పుండు అది? కొరుకుడు పుండు ఉన్నటువంటి వాళ్ళ యొక్క లక్షణం ఏంటో బయటకు వస్తుంది చూడండి. 16వ వచనం. ఏలయనగా మత్సరమను వివాదము. మత్సరమను వివాదము ఎక్కడ ఉండునో, ఆగండి అక్కడ. మత్సరమను వివాదము ఎక్కడ ఉండునో అక్కడ అల్లరి అన్నాడు చూడండి. ఆగండి అక్కడ, మీకు అర్థమైపోవాలి. ఈ మత్సరం అనే పుండు, కొరుకుడు పుండు ఎవరిలో అయితే ఉందో, ఏ సంఘంలో అయితే ఉందో, ఏ వ్యక్తిలో అయితే ఉందో అక్కడ ఏం జరుగుద్దంట? వివాదము, అల్లరి. అల్లరి, వివాదము, అల్లరి జరుగుద్దంట. బైబిల్ ఎంత చక్కగా ఉంది చూడండి. వివాదము లేని, ఏమంటే వివాదము లేని, అల్లరి లేని సంఘాలు నేడు చూపించండి. అన్ని వివాదాలే కదండి. ఏమంటే సేవకుల మధ్య, సంఘస్థుల మధ్య వివాదాలు, ఏమంటే సేవకుల మధ్య, సంఘ పెద్దల మధ్య వివాదాలు, అల్లరులు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి బాగా గమనించాలి. ఏ ఇంట్లోనైనా, ఏ ఊరిలోనైనా, ఏ సంఘంలోనైనా వాదన జరుగుతుంది, అల్లర జరుగుతుంది అంటే అక్కడ ఎవడో మత్సరం అనే పుండు పుట్టినవాడు అక్కడ ఉన్నాడని అర్థం. బైబిల్ ప్రకారంగా అక్కడ ఒక మత్సరం అనే పుండు పుట్టినవాడు లోపల పెట్టుకుని ఉన్నాడు. వివాదము జరుగుతుంది, అల్లరి జరుగుతుందంటే అక్కడ మత్సరం అనే పుండు పుట్టినటువంటి వాడు ఒకడు ఉన్నాడు అక్కడ. అది ఇంట్లోనైనా, ఊరిలోనైనా, సంఘంలోనైనా, ఎక్కడైనా కానీ, ఎక్కడైనా కానండి మత్సరం అనే పుండు పుట్టినవాడు అక్కడ ఉన్నాడు అర్థం. మత్సరం ఎక్కడ ఉండునో అక్కడ ఏం జరుగుద్ది? అల్లరి ఎక్కువ, అక్కడ అల్లరి పుట్టుద్ది. అది కొరుకుడు పుండు. ఒకడు చూసి ఒకడు, ఏమిటి, ఒకరిని చూసి ఒకరికి సోకుద్ది, రైజ్ అవుతా ఉంటది. ఒకడు ఆ పుండు పుట్టినాడు, ఒకడు మాట్లాడతాడు. నెక్స్ట్ ఇంకో పుండు పుట్టినాడు, ఆల్రెడీ బయటకు వచ్చేస్తుంది. అది పాకున్నది, పాకున అన్నాడు కదండి. మాటలతో పాకుద్ది, దూషణతో మాట్లాడుద్ది. ఇది దేవుని ఆలయం అన్న సంగతి మర్చిపోతారు, దేవునిలో ఉన్నానని మర్చిపోతారు, నేను క్రైస్తవుడని మర్చిపోతారు, నేను ప్రభురాత్రి భోజనంలో నేను పాలు పొందుతున్నానని మర్చిపోతారు, నేను బాప్తిసం తీసుకున్నానన్న సంగతి మర్చిపోతారు. వివాదం, అల్లరి. నేడున్నటువంటి సంఘాలలో ఇలాంటి పుండు పుట్టినటువంటి వాళ్ళు లేరు అనటానికి ఏమైనా ఆధారాలు ఏమైనా ఉన్నాయండి? మ్యాక్సిమం ఏముంటుందంటే వారి లక్షణాలు ఏం కనపడతాయి అంటే అల్లరి, వివాదం, 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 వివాదం. వివాదాలేనండి బాబు, వివాదాలే.
ఎందుకు? సంఘంలో కొంతమంది అమౌంట్ కలెక్ట్ చేస్తూ ఉంటారు కొన్ని ఫెస్టివల్, నెక్స్ట్ ఫెస్టివల్ కూడా ఈ అమౌంట్లు తెగదు, వివాదాల్లోనే ఉంటాయి. ఉంటాయో ఉండవో మీరు చెప్పాలి. నెక్స్ట్ ఫెస్టివల్ వచ్చింది, మళ్ళీ ఆ ఫెస్టివల్ కూడా పోయిన లెక్కలు తెగవు. అంటే ఇంకా వివాదాల్లోనే ఉంది, అది ఇంకా అల్లరిలోనే ఉంది. అది ఇంకా మళ్ళీ నువ్వు అనౌన్స్మెంట్ చేసి అందరూ ఈ వివాదాలను తేల్చుకుందాం రండి అని చెప్పేసి మళ్ళీ నువ్వు వినిపిస్తూ ఉంటావు. ఇంకేం అర్థం కావాలండి? ఏమండి, భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడు అల్లరి జరుగుతూ ఉంటుంది ఇంట్లో. అంటే మీకు అర్థమైపోవాలి, భార్యకైనా భర్తకైనా ఎవడికో ఒకడు పుండు పుట్టిందని అర్థం, లోపల కొరుకుడు పుండు ఉందో లోపల, అందుకే ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. రియల్ అది. అప్పటికప్పుడే భార్యాభర్తల మీద కొట్టుకుని అసలు అల్లాడిపోతూ ఉంటారు. మీకు అర్థమైపోవాలి, అరే రే కొరుకుడు పుండు పుట్టిందిరా లోపల, పుండు పెరుగుతుంది లోపల. మరి ఒక్కోసారి ఇద్దరికి పుట్టుద్ది పుండు, రోడ్డు ఎక్కేస్తారంటారు. అది కుటుంబంలో భార్యాభర్తల మీద పోయినా పుండు పుట్టొచ్చు. నెక్స్ట్ సంఘంలో సంఘంలో అల్లరి పుట్టిన సంఘంలో అల్లరి పుడుతూ ఉంటుంది అప్పుడప్పుడు. అది పాస్టర్లకైనా పెద్దల్లో నుంచి అయినా విశ్వాసంలో నుంచి అయినా ఎవరిలోనైనా పుండు పుట్టిందని అర్థమైపోవాలి. సంఘంలో గొడవలు అవుతున్నాయి అనుకోండి, ఇది పాస్టర్లోనే పుట్టుండొచ్చు, లేకపోతే పెద్దల్లోనైనా పుండు పుట్టొచ్చు, లేకపోతే సంఘస్థుల్లో విశ్వాసంలోనైనా పుండు పుట్టొచ్చు. ఎవడో పుండు పుట్టిన వాడు సంఘంలో తిరుగుతున్నాడు. ఈ పుండు పాకుద్ది. బైబిల్ చెప్పింది, కొరుకు పుండు పాకినట్టు పాగును. లక్షణం అండి, అవి లక్షణాలు. అప్పుడు ఇమీడియట్ గా పుండు ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడు? గొడవకు రెడీ అయిపోతాడు, వివాదాలకు రెడీ అయిపోతాడు. నిజమా కదా? మీరే చెప్పండి. గొడవలకు రెడీ అవుతారు, వివాదాలకు రెడీ అయిపోతారు, సంఘం మొత్తం అల్లరైపోద్ది. మైకులు బంద్ చేసుకుంటారు. ఇక ఎంత గొప్ప మాటలండి. ఎలా అనగా మత్సరమును వివాదము ఎక్కడ ఉండునో అక్కడ అల్లరి ఉండాలండి. ఇన్ని ఆధారాలు చూపించినా కూడా మీరు మాత్రం బైబిల్ నమ్మరు. ఎందుకంటే అసత్యాన్ని సత్యంగా చెప్పాడు ఆ పుండు పుట్టినాడు మీకు. అందుకే మీరు బైబిల్ చూడరు. కళ్ళు తెరుచుకోండి. కొత్త సంవత్సరం అయినా కూడా బైబిల్ ఏం చెప్పిందంటే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయం 33వ వచనం. బైబిల్ చూడండి ప్రియమైన దేవుని వారలారా, క్రైస్తవులకు బైబిలే ఆధారం, బైబిలే దిక్కు. ఈ బైబిల్ చూడకుండా నువ్వు ఏం చేసినా కూడా నువ్వు క్రైస్తవుడే కాదు బైబిల్ ప్రకారంగా. ఎందుకంటే ఈ వాక్య ప్రకారంగానే మనం బాప్తిస్మం తీసుకుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 33వ వచనం. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకు కర్తయే గాని అల్లరికి కర్త కాదు. ఏమిటి? బైబిల్ ప్రకారంగా చూసినా మన దేవుడు అల్లరికి కర్త కానప్పుడు మనం ఎందుకు అల్లరి చేయాలి సంఘంలో? ఏడు అర్థమవుతుంది మీకు? మన దేవుడు అసలు అల్లరికే కర్త కాదు. కానీ ఇప్పుడు మరి సంఘంలో మనం ఎందుకు అల్లరి చేస్తున్నాం అంటే, సంఘంలో పుండు పుట్టిన వాళ్ళు ఎవరో ఉన్నారు. అది పెద్దల రూపంలో కావచ్చు, సేవకుడి రూపంలో కావచ్చు, విశ్వాసుల రూపంలో కావచ్చు, ఎవరో ఒకళ్ళ రూపంలో పుండు పుట్టినటువంటి వాళ్ళు సంఘంలో ఉన్నారండి. అందుకే అల్లరి, అందుకే వివాదం. అది నీకు కూడా ప్రాకుద్ది. ఎలా ప్రాకుద్ది అంటే, కొరుకు పుండు ప్రాకినట్టు పాకుద్ది. నువ్వు కూడా తయారైపోతావు గొడవకి. ఏమంటే వీధుల్లో అరుచుకుంటూ ఉంటారండి బాబు, ఖర్చుకుంటారు. వీధి కుక్కలు ఖర్చుకుంటే చూసారండి, అలా ఖర్చుకునే పరిస్థితి. అది పాకింది నాయన, పాకుతుంది అది. ఇంకా చూస్తారండి, కంటిన్యూ చూడండి. ఫస్ట్ ఏం జరుగుతుంది? వాళ్ళ లక్షణం ఏంటి? వివాదము ఎక్కడ ఉండునో, బాగా గమనించాలి. వివాదము ఎక్కడ ఉండునో అక్కడ అల్లరి అన్నాడు. ఇది లక్షణం. రెండో లక్షణం ఏముందో చూడండి 16లోనే. ప్రతి నీచ కార్యము ఉండును. అక్కడ ఏముంటదంట? ప్రతి నీచ కార్యము ఉండును అన్నాడు చూడండి. అంటే మత్సరం ఎక్కడ పుడుతుందో అక్కడ ప్రతి నీచ కార్యం ఉంటుందంట. మరి నీచ కార్యం అంటే ఏంటి? మరి ఏమిటి నీచ కార్యం అంటే ఏంటో కూడా తెలియదు మనకి. ప్రతి నీచ కార్యం అన్నాడు. నీచ కార్యం అంటే ఏంటో తెలుసా? అంటే వరుస క్రమాలు ఉండవు అన్నమాట. అక్కడికి వెళ్ళేటటువంటి వాళ్ళకు వరుసలు ఉండవు. అరే అమ్మ, చెల్లి, అక్క, వదిన, పిన్ని, ఏమిటి ఇలాంటి వరుసలు ఉండవు. అంటే వరుసలు లేకోకుండా క్రమాన్ని తప్పేటటువంటి పరిస్థితులు అక్కడ వాతావరణం ఉంటది అనమాట. అది నీచ కార్యం జరుగుతున్నాయి నేటి సంఘాలు మాక్సిమం. అందుకే గొడవలు, అందుకే అల్లర్లు. ఏమిటి అర్థమవుతుందండి?
ఏమంటే నీచ కార్యం అంటే వరుస క్రమం ఉండదు అనమాట. అంటే పెద్ద చిన్న అనేది ఏమి ఉండదు. నో రెస్పెక్ట్, అసలు రెస్పెక్ట్ ఏ ఉండదు. అరే నాకంటే పెద్దవాడు కదా, గౌరవిద్దాం అనేటటువంటి రెస్పెక్ట్ ఉండదు. నీచ కార్యం అంటే చెయ్యకూడని కార్యాలు, మాట్లాడకూడని మాటలన్నీ అక్కడే మాట్లాడతారు. లక్షణాలు చూసారండి, ఎలా బయటపడుతున్నా చూసారండి. ఎక్కడ నీచ కార్యం ఉండనో ప్రతి నీచ కార్యం కూడా ఇక్కడే జరుగుతుందంట. వరుసలు మర్చిపోతున్నారండి. ఒకనాడు ఆదికాండము 6వ అధ్యాయం ప్రారంభంలోనే వరుసలు మర్చిపోయి వివాహాల మీద వివాహాలు, నచ్చిన వాళ్ళందరూ వివాహాలు చేసుకున్నారు చూసారండి. ఈ రోజు సంఘంలో కూడా అంట వరుసలు లేవంట. కంట్రోలింగ్ తప్పింది, వరుసల క్రమం మర్చిపోయారు. అదే నీచ కార్యం అంటారు. ప్రతి నీచ కార్యము జరుగును. ఏమేం జరుగుతుందో మీరు గమనించండి. ఇగో అక్కడ పుండు పుట్టినటువంటి వాళ్ళు ఉంటే, మచ్చరం గల వాళ్ళు ఉంటే ఆ సంఘములో నీచ కార్యము జరుగుద్ది. ఏమండి, అల్లరి జరుగుద్ది, వివాదం జరుగుద్ది. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే కొరుకుడు పుండు పుట్టింది. అది ఎవరిలోనైనా కావచ్చు, ప్రేమైన దేవుని వారలారా, ఎవరిలోనైనా కావచ్చు. నీచ కార్యం అంటే చేయకూడని కార్యములు, నీచ కార్యం అంటే మాట్లాడకూడనటువంటి మాటలు కూడా మాట్లాడతారు అక్కడ. అది నోరా ఇంకేమన్నా అన్నట్టుగా ఉంటుంది. అక్కడ మాటలు అలా ఉండిపోతాయి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 30వ వచనం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము, మీరు నమ్మినా నమ్మకపోయినా సత్యం ఎప్పుడు సత్యమే, అసత్యం ఎప్పుడు అసత్యమే. 14వ అధ్యాయం 30వ వచనం. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 30వ వచనం చదువుకున్నాం. ప్రియమైన దేవుని వారలారా, సాత్వికమైనటువంటి మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు గుళ్ళు అని ఉంది చూడండి. సాత్వికమైనటువంటి మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు తెచ్చేది, మన ఆత్మను చంపేస్తుంది. మత్సరం అంటే ఏంటి? నీచ కార్యములు, అల్లరి, వివాదములు. ఏమండి, అల్లరి పుట్టిస్తుంది, నీచ కార్యాన్ని ఒడిగడుతుంది, దానికి సంస్కారం ఉండదు, దానికి గౌరవం ఉండదు. ఏమండి, పురుషుడు స్త్రీ అనే భేదం కూడా ఉండదండి ఈ విషయంలో మాత్రం. అరే అసలు నేను అసలు ఇలా మాట్లాడవచ్చా, అసలు నేను స్త్రీగా సంఘంలో నోరెత్తుకునే గొడవ ఆడేసుకుంటాను, ఏ గౌరవాలు కూడా ఉండవండి బాబు. అదే దాన్ని నీచ కార్యం అని అంటున్నారు. అల్లరి పుట్టించుద్ది, నీచ కార్యాన్ని ఒడిగొడుతుంది, దానికి సంస్కారం ఉండదు, దానికి గౌరవం ఉండదు. బాగా గమనించండి. ఎవరైతే బాగుపడుతుంటే ఓర్వలేనితనం మనలో ఉందంటే, ఎవరైనా ఎదుగుతుంటే, మనం చేయలేనిది ఎవరైనా చేస్తుంటే సంతోషించాలి కానీ మత్సరపడకూడదు. అంతే కదండి. మనం చేయలేనిది ఎవరైనా చేస్తానంటే సంతోషపడాలి, మనోడే కదా అని అనుకోవాలి. అంతేగాని మత్సరపడకూడదు అని చెప్తున్నాను. బాగా గమనించాలి మీరు. ఏమండి, నువ్వు కట్టలేని ఇల్లు ఎవరైనా కట్టాడు అనుకో, సంతోషించాలి. అంతే కదండి. నువ్వు కట్టలేకపోయావు, వేరేవాడు ఇల్లు కట్టేశాడు, వాడు చూసి నువ్వు సంతోషించాలి కానీ ఏమండి మత్సరపడకూడదు. అలాగే నువ్వు పాడనటువంటి పాట సంఘంలో నిలబడి, వేదిక మీద నిలబడి చక్కగా పాట పాడుతుంటే, నువ్వు పాడనటువంటి పాట పాడుతుంటే ప్రోత్సహించు. అంతేగాని పాడేవాళ్ళేమైనా అని చెప్పి నువ్వు కించపరచగాడు. దాన్ని మత్సరం అంటారు. ఎంకరేజ్ చేయి, నెక్స్ట్ టైం ఇంకా బాగుపడతాడు. అలాగే దేవుని యొక్క సన్నిధిలో నిలవబడి దేవుని మాటలు 4 చెప్తున్నాడు అనుకో, సపోర్ట్ చేయవయ్యా. దేవుని మాటలు 4 చెప్తుంటే చక్కగా చెప్పావు అని అంటే చక్కగా సంతోషిస్తాడు. నెక్స్ట్ టైం నువ్వు చెప్పే విధానాన్ని బట్టి చాలా జాగ్రత్త చెప్పడానికి ఇష్టపడతాడు. సపోర్ట్ చేయాల్సినటువంటి నీవు, ఏమండి, ఎంకరేజ్ చేయాల్సినటువంటి నీవు డిసెంకరేజ్ చేసి, మత్సరం ఉన్నవాడు, పుండు ఉన్నటువంటి వాడు డిసెంకరేజ్ చేస్తూ ఉంటాడు. అర్థమవుతుంది దాని లక్షణాలు. బాగా గమనించాలి. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఇప్పటి వరకు విన్నటువంటి మాటలన్నిటిని మనం గమనించగలిగితే ఈ పుండు చాలా డేంజర్గా ఉంది. ఇది వచ్చిందంటే పాకటమే తప్ప దీనికి ఆగేదేమి లేదు. అది అనేక మందికి వైరస్ లాగా బాగుంది. ఇది ఓర్వలేనితనం, ఓర్చుకోలేనితనం, వివాదము, గొడవలు, అల్లర్లు, నీచ కార్యాలు, వరుసలేని చూడరికి ఇక్కడ. అరే ఆవిడ మనకి సిస్టర్ అవుతుంది, ఆవిడ మనకి చెల్లి అవుతుంది, అది ఏముండదు. బాగా గమనించి, వీధుల్లో తిరిగేటటువంటి ఈ కుక్కలకి ఏమైనా వరుసలు ఉంటాయండి?
సేమ్ ఈ వరసలు లేనటువంటి తనం ఎక్కడ కనిపిస్తుందంట? సంఘంలో కనిపిస్తుందంట. అది యాకోబు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాస్తున్నాడు. ప్రతి నీచ కార్యం అంటే వరసలు లేని తనం సంఘంలో కనపడుతుంది, జాగ్రత్త. ఎప్పుడైతే వరసలు తప్పారో ఆటోమేటిక్ గా తెలియాల్సిన వాళ్ళకి తెలుస్తుంది, వివాదం మొదలవుద్ది, అల్లరి మొదలవుద్ది. అంటే పుండు పుట్టిన వాళ్ళు ఉంటేనే కదండి ఇవన్నీ. కొరుకుడు పుండు పుట్టితే ఇలాంటి పరిస్థితులు ఉంటాయి, బాగా గమనించాలి. ఏమండి, ఎదిగేటటువంటి వాళ్ళని సంతోషించాలి, డిసెంకరేజ్ చేయకూడదు. సత్యాన్ని చెబుతుంటే నువ్వు సంతోషించాలి, సపోర్ట్ చేయాలి తప్ప ఏమండి అసత్యాన్ని చెబుతూ మళ్ళీ దీన్ని ఏమండి సత్యంగా ఇదే అసత్యాన్ని సత్యంగా నువ్వు మార్చేస్తే నీలో పుండు లేదని బైబిల్ చెప్పలేదు. నీలో పుండు ఉంది. ఏ పుండు అంటే కొరుకుడు పుండు నీలో పుట్టింది. అంటే సంఘములో గొడవలు జరిగితే ఎవడో ఒకడు పుండు పుట్టినవాడు ఉన్నాడు. సంఘములో అల్లరి జరుగుతుందంటే ఎవడో పుండు పుట్టినవాడు ఉన్నాడు. అది పెద్దల రూపంలో కావచ్చు, పాస్టర్ రూపంలో కావచ్చు, విశ్వాసాల రూపంలో కావచ్చు, యవనస్తుల రూపంలో కావచ్చు. ఎవరో ఒకరి ద్వారా పుండ్లు పుట్టిన వాడు అక్కడ ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి. లేకపోతే వరుస క్రమం తప్పిన వాడు ఎవడైనా ఉండొచ్చు, అందుకే ఇవన్నీ జరుగుతుంది. డైరెక్ట్ గా చెప్పుకోలేడు కదా ఇట్లాంటి వరుస మారిపోయిందని. ఏదో విధంగా గొడవలు పెట్టుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఏమిటి పుండ్లు పుట్టిన వాళ్ళు సంఘంలో ఉంటే నిజంగా ఎంత బాధాకరమైనటువంటి విషయం. ఆత్మ సంబంధమైనటువంటి పుండు, ఓర్చుకోలేని పుండు, మత్సరమైనటువంటి పుండు, కొరుకుడు పుండు, ప్రాకే పుండు, అల్లరితో కూడిన పుండు, సత్యానికి అడ్డుగా ఆటంకపరిచే పుండు, దూషణమైనటువంటి పుండు. దూషణమైన పుండు అండి, అన్ని దూషణ మాటలు, ఆటంకపరిచేటటువంటి మాటలు. నువ్వు ఆటంకపరచట్లేదు సత్యానికి? నిజంగా నీ గుండెల మీద చేసి చెప్పండి మీ విన్నటువంటి వాళ్ళు. సత్యానికి నువ్వు ఆటంకపరుస్తున్నావు. సత్యం అంటే యేసు ప్రభులు వారు. ఎందుకు వచ్చావు నాయన ఈ లోకానికి అని అడిగితే, నేను సత్యమును ప్రకటించడానికి నేను వచ్చానని అంటాడు పిలాతుతో ప్రభులు వారు. సత్యం అనగా అని క్వశ్చన్ కూడా జరుగుద్ది అక్కడ. అలాంటి ప్రభువు చెప్పే సత్యానికి నువ్వు అడ్డంగా మార్చి దూషణ మాటలతో, అల్లరితో కొంతమంది నువ్వు పుండులు పుట్టినటువంటి వాళ్ళని పోగు చేసుకుని కొరుకుడు పుండు ప్రాకిందయ్యా సంఘాలకి. ఆలోచించాలి, ఆలోచించాలి. మరి ఈ వ్యాధి ఏమండి, ఈ వ్యాధి ఈ పుండు మనలో ఉంటే మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? మరి మనం ఒకవేళ ఈ పుండు ఉందా?